హాయ్ గాయ్స్, మాధవన్, సిద్ధార్థ, నాయనతార ఇలా మీరా జాస్మిన్ మెయిన్ లీడ్కి యాక్ట్ చేసిన టెస్ట్ ఈ మూవీ వర్త్ వాచింగ్ అవుతుందా అంటే స్పోర్ట్స్ జోనర్లో తీసుకొచ్చారు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇది మరి మన తెలుగు ఆడియన్స్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా, అసలు ఎలా ఉంది ఏంటి, ఫుల్ రివ్యూ క్లారిటీగా పాజిటివ్స్ నెగిటివ్స్ స్టోరీ మ్యూజిక్ పర్ఫెక్ట్గా అన్ని సెట్ అయిందా లేదా సింపుల్ క్లారిటీ చూసేద్దాం. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్లారిటీ ఫ్రెండ్స్, ఏంటంటే చాలామంది పిచ్చి పిచ్చి వీడియోలకి లైక్లు కొట్టేస్తున్నప్పుడు మన ఇన్ఫర్మేషన్ వీడియో ఇస్తున్నాం కదా, ఒక లైక్ కొట్టేస్తే తప్పే ఉంది, కొట్టేయండి. అంటే వీడు నిజంగా వర్క్ చేస్తున్నాడరా, వీడికి సపోర్ట్ చేయాలరా, కష్టపడుతున్నాడరా అని ఫీల్ అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ కొట్టి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలు. ఇంకా మనం కొత్త కొత్త మూవీ రివ్యూస్ అని చేద్దాం. ఇంకా మన స్పాయిలర్స్ లేకుండా టైం వేస్ట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇందులో ఇది స్పోర్ట్స్ జోనర్లో తీసుకొచ్చారన్నమాట. ఇందులో ఇండియన్ క్రికెట్కి మెయిన్ ప్లేయర్గా సిద్ధార్థ ఆడుతూ ఉంటాడు అనమాట. సిద్ధార్థకి, నయనతారకి అండ్ మాధవన్కి లింక్ ఏంటి, అసలు వీళ్ళ ముగ్గురు లైఫ్ ఎలా కనెక్ట్ అవుతుంది, అసలు మాధవన్ సిద్ధార్థ లైఫ్లోకి ఎలా వస్తాడు, అసలు ఏం జరిగింది అంటే సిద్ధార్థని కీ ప్లేయర్ కాబట్టి మ్యాక్స్ ఫిక్సింగ్ కోసం కొనడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం జరిగింది, తర్వాత అసలు ఈ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చి అసలు మనోడు లొంగిపోయాడు, అసలు చివరికి ఏం జరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. లిటరల్లీ చెప్పాలంటే ఇంకా పర్ఫార్మెన్స్ సిద్ధార్థ లిటరల్లీ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. తన క్రికెట్ స్టైల్ కూడా చాలా బాగుంది, కొంచెం ఎంగేజింగ్గా ఉంది. స్టార్టింగ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా ప్రీ క్లైమాక్స్ నుండి సెకండ్ హాఫ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది, కొంచెం బాగానే తీసుకెళ్లారని చెప్పాలి. మాధవన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఎమోషనల్గా చాలా కన్నింగ్గా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు అతను కూడా. నయనతార కూడా చాలా రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పొచ్చు. ఓకే, మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ కూడా పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. డైరెక్టర్ సినిమాని ఏదైతే డెలివరీ చేయాలనుకున్నారో అదే కరెక్ట్గా డెలివరీ చేశారు. మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ ఓకే పర్లేదు, బాగానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండటం వల్ల కొంచెం ఎంగేజింగ్గా చేస్తూ ఉంటుంది. బట్ పర్లేదు, ఓవరాల్గా వన్ టైం ట్రై చేయొచ్చు, ఎటువంటి మసాలా కంటెంట్ అయితే లేదు. ఈ సినిమాకి ఓవరాల్గా స్పోర్ట్స్ జోనర్ కానీ డ్రామాటిక్ కానీ ఎమోషనల్ కంటెంట్ ఇలాంటి ఇష్టపడే వారికి ట్రై చేయండి. పర్లేదు, ఒక ఎబో యావరేజ్ మూవీ, వన్ టైం ట్రై చేయొచ్చు అనిపించింది. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అది పక్కన ఇస్తున్నాను. ఆల్రెడీ ఎవరైనా ఈ సినిమా చూసుంటే మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా నా రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.